40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్. చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడదయ్యా. సుబ్బారావు ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారండి అండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉండే. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మర్చిపోయింది నాకు కాదు నీకు. ఏమండి విన్నారా? ఏమండి నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చెల్లిమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాత్రం 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది. బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. బాబాయ్ గారు నమస్తే. ఏందివా నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్ బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడం బాత్రూమ్ క్లీనింగ్. కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేనే, మిథున్ ఇంట్లో నేనే, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేసినా చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవ అనవసరం సైన్మా చూసినావు. ఇంటర్వెల్ లో పాస్ అందులో ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది గది ఉంటుంది. ఉంది. గది అట్టుకు పడుతుంది. ఒక్క బాల్ ఇట్లా వచ్చినావు అంటే గది ఎత్తుకో. గటైది ప్యాంటు కిందకి దించు. గది పట్టుకో. ఇంకా పో. పోరి అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లటక్ కందూరుండి పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే? అరే బుజ్జి తల్లి పాప, అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా?
వెళ్ళి సోదడు నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకు అంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పూలి చూసి కనిపెడతాం. అతి ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాళ భైరవి. మన జెండు బాంబు కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా, ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. Congrats, sir. రాజంటూ ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది ముండి మొక్క కాదురా, గంధపు చక్కెర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్ తీద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయి. Hi friends. హాయ్. Celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. Marcia, Shanti, Dan. Yeah. Oh. Me fui muy lejos, ya lo sé. Me fui creyendo poseer un gran amor. ఒరి ఇక్కడ నీకేం పని? ఇట్లా రా. అప్పుడ్రి. రేయ్, చేతులు కట్టి. వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది బా? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా పార్టీ పేసి ఉంటుంటే ఏం కావాలి? లటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతారు భయ. అసలు నేను ఎవరనుకున్నావు? కరెక్ట్ బాబాయ్. లే, నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటూరులోనే ఉంటాడు భయ్. కసరత్తులు చేస్తాడు. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ గిట్లా ఈలగొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే, ఆంధ్ర బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సప్పుడు చేయకుండా కొంపలకు పోండి. నువ్వు బా. ఓ ఓ ఓ. ఝన్ 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 తెలుగు వన్